మరొకసారి అవకాశం ఇవ్వండి. 12వ వార్డును అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని 12వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పట్లుల నీరాజ్ బాలరెడ్డి అన్నారు. శనివారం ఆమె సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముందు జనం తర్వాతే మనం అనే భావనతో గత 20 సంవత్సరాల నుంచి ఒక లీడర్గా కాకుండా ఒక సేవ చేసే సేవకురాలిగా పనిచేస్తున్నామని, అందుకని కాలనీ వాసులు మరొకసారి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో తాండూరు పట్టణమంతా కూడా అభివృద్ధి చెందడం జరుగుతుందని ఆమె తెలిపారు. నమస్తే అండి. మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనము వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్నాము. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనము తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 12వ వార్డులో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పట్లోల నీరజ బాలరెడ్డి గారు ఉన్నారు. ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, ఆమె ద్వారా నేను ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం జోరుగా నడుస్తుంది. మేము 12వ వార్డు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి నీరజ బాలరెడ్డిని. ఎందుకంటే మాకు ప్రజలు ఎప్పుడు గాని వెన్నంటూ ఉండి సహకరిస్తారు. ఎందుకంటే మేము అభివృద్ధికి ఒక మారుపేరైన మేము ప్రజలు మా అండదండలు ఎప్పుడు ఉంటాయి, ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే మేము అభివృద్ధి గాని, సేవలో మేము ఇది నాది మూడో టర్మ్ కాబట్టి మేము ఎందుకంటే చాలా ఏమంటారు మురికి వాడగా ఉంది. ఒక ఆదర్శ నగర్ అంటే ఆదర్శ నగర్ లా లేదు, స్లమ్ ఏరియా లాగా అయిపోయింది. అది వాతావరణం అలా ఏర్పడింది అక్కడ. ఎందుకంటే మురికి కాలువలు లేవు, డ్రైనేజ్ వేస్తా అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు లేవు. అలాంటి వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలనేది ఒకటే మా కోరిక. అది కంప్లీట్ అన్నగారి ఆధ్వర్యంలో చేస్తామని విన్నవించుకుంటున్నాం. ఇంకా మరికొంతమంది ఇక్కడ మద్దతుదారులు ఆమెకు ప్రచారం నిర్వహిస్తున్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం అనేటువంటి రోజు రోజుకు ప్రజల యొక్క ఆదరణ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంది. గత 15 సంవత్సరాల నుంచి ఈ మన నీరజ బాలరెడ్డి అక్కగారు రాజకీయం ప్రస్థానం అనేటువంటి జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి తనే కౌన్సిలర్గా ఉన్నది. అది 11వ వార్డు నుంచి. ఇప్పుడు 11వ వార్డులో ఆల్మోస్ట్ అన్ని అభివృద్ధి పనులు అనేటువంటి తన ఆధ్వర్యంలో జరిగింది. మరి 12వ వార్డు కూడా, అంటే ఈ యొక్క తాండూరు మున్సిపాలిటీని తన కంప్లీట్గా ఆ యొక్క అభివృద్ధి అనేటువంటిది చేసి తాండూరుని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఆమె ముందుకు వెళ్ళింది. కాకపోతే దానికి తోడు ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న మొన్న మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఏ సమస్యలు చెప్తారు మీరు వెళ్తే ప్రచారానికి? ఈమెకు సమస్యలు అనేటువంటివి డ్రైనేజ్ వ్యవస్థ, కొన్ని ఏరియాలో పూట పార్కులు అనేటువంటివి, వాటి అభివృద్ధి అనేటువంటిది, తర్వాత రోడ్లు అనేటువంటివి అన్నీ కూడా తన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తను కూడా ఖచ్చితంగా వాళ్లకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాత వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి మనకు గెలిపించిన తర్వాత తను దగ్గరుండి ప్రతి ఒక్క అభివృద్ధి పనులు అనేటువంటివి చేపించే బాధ్యత తను తీసుకుంటుందని ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానికి తోడు ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్ చెప్పండి, మీరు ఎలా నడుస్తుంది ప్రచారం? మన 12 వాళ్ళ మంచిగా నడుస్తుంది సార్ ప్రచారం సార్. ఎందుకంటే అన్న 14 నుంచి తిరుగుతున్నాను, రాత్రి పగలు అంతా. ఏమేమి కావాలి మీకు, ఏమేమి ప్రాబ్లం ఉన్నది చెప్పండి అని మాకు కూడా సలహా ఇచ్చిండు. అన్ని జగాల వెళ్ళి ఏమేమి ప్రాబ్లం ఉన్నది, వాళ్ళకి పింఛన్ లేదు, మన రేషన్ కార్డు లేదు, అన్నీ ఏమేమి లేదు అన్నీ అడుగుతున్నాడు. అంతా అన్న చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. మాకు ఏమంటే ఫుల్ మెజార్టీని రావాలని మేము కోరుతున్నాం. అన్నకి ఏం లేదు, కాంగ్రెస్ గెలవాలి అని, మాకు బాలరెడ్డి అన్నాలు గెలవాలని, ఫుల్ మెజార్టీ రావాలని మాకు కోషిష్ చేస్తున్నాం అన్న. ఓకే అండి. అయితే ప్రస్తుతం 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీరజ బాలరెడ్డి గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని కూడా వాళ్ళ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి అనుచరులు చెప్తున్నారు. నీరజ బాలరెడ్డి గారు కూడా అధికారంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వాళ్ళు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా కాలనీ వాసులకు 12వ వార్డు కాలనీ వాసులకు కూడా వాళ్ళు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో గెలిచిన తర్వాత కూడా ఎంబటే ఆ మేనిఫెస్టో ఆధారంగానే కాలనీలో అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్తున్నారు. అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా తమను మరొకసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. చూస్తున్నటువంటి సిటిజన్ న్యూస్ ఛానల్, ఓవర్ టు తాండూరు న్యూస్.
మా హనుమంతరెడ్డితో ఇచ్చారు కదా. కదా